ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌తో మనం చక్కటి వడియాలు చేసేద్దామా మరి? అది కూడా బయట కొనే వాటిలా చాలా క్రిస్పీగా, అలాగే టేస్టీగా ఉండే ఈ వడియాల రెసిపీ చాలా సింపుల్. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దామా మరి? హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ లావణ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వడియాల కోసం నేను ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌ని అయితే తీసుకున్నాను. అదేనండి, మొక్కజొన్న పిండి. ఇది చాలా లూజ్‌గా బాగుంటుంది చేత్తో పట్టుకుంటే. నేను దీనిని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఒక కప్పు కార్న్‌ఫ్లోర్, ఇందులో ఏ పిండి యాడ్ చేయలేదు, ఓన్లీ కార్న్‌ఫ్లోర్ మాత్రమే. దీనిని ఇలా యాడ్ చేసుకున్నాక నేను ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో నీళ్ళని ఇందులో పోసుకుని శుభ్రంగా దీన్ని ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మెత్తగా కదుపుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌తో నిజంగా చాలా ఈజీగా దీనిని కలిపేయచ్చండి. వరిపిండి లేదా మైదా పిండి అయితే కొంచెం సేపు దీన్ని తిప్పాలి, కానీ కార్న్‌ఫ్లోర్ అయితే వెంటనే మెల్ట్ అయిపోతుంది. అప్పుడు నేను దీనికోసం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో 7 కప్పుల నీళ్ళను అనేవి తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేశాను. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే దీనిని స్కిప్ చేసేయచ్చు. వడియాలు వైట్ కలర్లో ఉంటాయి అంతే. నేనైతే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ సాల్ట్ ఫుడ్ కలర్ కలిసేలా మనం ఒకసారి ఈ నీళ్ళను బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ పిండి నీళ్లు మిశ్రమాన్ని ఇందులో వేసి ఒక చేత్తో కదుపుతూ అసలు ఎక్కడ ఉండలు అనేవి కట్టకుండా నీట్గా అలా కదుపుతూనే ఉండాలండి. చివరికి ఇది ఇలా జావలా తయారవుతుందన్నమాట. చూసారా ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా. ఇప్పుడు నేను ఈ పిండితో 2 రకాల వడియాలు అనేవి పెడదాం అనుకుంటున్నాను. వీటిని వడియాలు అని కంటే చిప్స్ అంటేనే బాగుంటుంది, ఎందుకంటే వీటి టేస్ట్ చిప్స్ లాగే ఉంటుంది. నేను చిన్న వడియాల కోసం చిన్న గిన్నె అలాగే చిన్న గరిట తీసుకుని ఇలా చిన్న చిన్న చిప్స్లా వడియాలు అనేవి పెట్టేసుకుంటున్నాను. ఇవి చిప్స్ అనేవి ఉప్పు కారం వేసుకుని అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకుని తింటే చాలా బాగుంటాయండి. అలాగే నేను ఒక పెద్ద వడియం కూడా పెట్టుకుంటున్నాను. ఇవైతే మనకి అప్పడాల సైడులో ఉంటాయన్నమాట. ఇలా నేనైతే ఈ కవర్ నిండా నేను చేసుకునే పిండిని అనేది వడియాలు పెట్టేసుకున్నాను. మధ్యలో చిన్నవి, చుట్టూరు పెద్దవి అనమాట. చిన్నవి ఎటు పారిపోకుండా కాపలా కోసం పెద్దవాటిని పెట్టేశాను. 2 రోజులకి ఇవి పూర్తిగా ఎండిపోతాయి. ఇలా కవర్ నుంచి మనం ఒకసారి అంటేనే అవి వచ్చేసేలా లూజ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ చిన్న వడియాలైతే నేను అసలు ఏమాత్రం ప్రెస్ చేయకుండానే అవి కవర్ నుంచి విడిపోయాయి. ఇప్పుడు మనం వీటిని బాగా వేడిగా ఉన్న నూనెలో ఫ్రై చేసుకోవటమే. చూసారా, ఇలా వేయగానే ఎంత ఫ్లఫీగా పొంగిపోయిందో, ఎంత బాగుందో కదా. ఇది నిజంగా అప్పడంలా తయారైపోయింది. అందుకే నేను వీటిని పెద్ద సైజులో వేసుకున్నాను అన్నమాట. చూసారా ఎంత బాగుందో కలరు అదేని. నేను ఇందులో సోడా కూడా యాడ్ చేయలేదు, అయినా కూడా బాగా పొంగాయి. ఇప్పుడు చిన్న వడియాలు, వీటిని నేను చిప్స్ అంటున్నాను కదా, వీటిని కూడా ఇలానే ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. వడియాలు వేగడానికి ఎప్పుడు నూనె బాగా ఓవర్ హీట్లో ఉండాలండి. అప్పుడే అవి నూనె పీల్చుకోకుండా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. నేను వీటిని కూడా పక్కకు తీసేసుకున్నాను. చూసారా ఈ వడియాలు ఎంత క్రిస్పీగా గుల్లగా ఉన్నాయో. నిజంగా వీటి టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. చిన్న వడియాలు అలాగే పెద్దవి కూడా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఉప్పు కారం చాట్ మసాలా వేసుకుని ఇలా పైనుంచి కిందికి కుదిపేసుకున్నాను. ఈవెన్గా ఉప్పు కారం అనేది ఈ వడియాలన్నింటికి పడుతుందన్నమాట. ఎలా అనిపించింది ఈ వీడియో? ఇన్ఫర్మేటివ్గా ఉందా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా క్యూట్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.